సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే అంశంపైన వైసీపీ నేతలకు సంబంధించి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇటు వైసీపీ నేతలతో పాటు గతంలో 2019 నుంచి 2024లో అధికారంలో ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి అంటే ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులపైన కూడా ప్రస్తుతం కూటమికి సంబంధించిన నేతలు వాళ్ళందరూ కూడా అరెస్టులు చేయాలని చెప్పేసి కేసులు పెడుతూ ఉన్నారు. ఈ కోవలోనే శ్రీరెడ్డి కావచ్చు, అలాగే ఆర్జీవి కావచ్చు, పోసాని కృష్ణమూర్తి కావచ్చు, వీళ్ళ మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. శ్రీరెడ్డి, పోసాని, ఆర్జీవి పైన ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వీళ్ళకి కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ప్రకాశం జిల్లా మద్దిపాడుకు సంబంధించి కేసు నమోదైనటువంటి ఆర్జీవి పైన ఇప్పటికే ఆయనకి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని చెప్పేసి కూడా ఆయనకు తెలిపారు. దాంతోపాటు పోసాని కృష్ణమురళి పైన కూడా జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోసానికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ప్రధానంగా అంటే శ్రీరెడ్డికి సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ఆడవాళ్ళకి సంబంధించిన అంశాలపైన శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎక్కడా కూడా ఉపేక్షించేదానికి కారణం లేకుండా ఇప్పుడు ఆమె మీద వివిధ రకాలుగా కేసులు పెడుతూ వచ్చారు. అయితే ఆమె బయటకు వచ్చి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి కన్సర్న్ అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె బయటకు వచ్చి వీడియోల రూపంలో వివరాలు ఇస్తూ వచ్చారు. దీనికి సంబంధించి నేను తిట్టడానికి నా వెనకాల ఎవరున్నారు, అలా ఎవరు తిట్టించారు, దాని వెనక ఎవరెవరు ఉన్నారనే అంశాలన్నింటినీ కూడా ఆమె పలు వీడియోల ద్వారా, పలు లేఖల ద్వారా బయట పెడుతూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో ప్రధానంగా శ్రీరెడ్డికి సంబంధించి వరుసగా మరిన్ని కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి అంటే ఆల్రెడీ ఆమె మీద ఒక కేసు నమోదైనప్పటికీ కూడా మరొక 2 కేసులను కొత్తగా నమోదవుతూ వచ్చాయి. రాజమండ్రికి సంబంధించి మరో కేసు, అలాగే అనంతపురానికి సంబంధించి కూడా ఒక కేసును నమోదు చేస్తూ వచ్చారు. అప్పుడు అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ల పైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇలా కేసులు నమోదవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాకి సంబంధించి, వైసీపీకి సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అనుచితంగా మహిళలకు సంబంధించి ఇష్టానుసారంగా, ఇష్టారాజ్యంగా ఎవరైతే పోస్టులు పెడుతూ వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేస్తూ వచ్చారు. వర్రా రవీంద్ర రెడ్డి కావచ్చు, అలాగే రాఘవ్ కావచ్చు, ఇలా కొంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టులన్నీ కూడా ఇండస్ట్రీ టార్గెట్గా ఉండబోతున్నాయి అనేది కూడా అర్థమవుతుంది. దానికి సంబంధించే ఇప్పటికే పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇవ్వడం, అలాగే పోసానికి నోటీసులు ఇవ్వడం, దాంతోపాటు శ్రీరెడ్డి మీద కంప్లైంట్లు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి అరెస్టులు కూడా జరుగుతాయనేటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది. త్వరలోనంటే 2-3 రోజుల్లోనే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వీళ్ళపైన అంటే వైసీపీకి సపోర్ట్గా ఉంటూ అప్పుడు ప్రభుత్వం మీద మక్కువతో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతూ, ప్రతిపక్షాన్ని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్కి సంబంధించి సినిమాలు తీసినటువంటి ఆర్జీవీ అయినప్పటికీ సో వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కూటమి చెప్తూ ఉంది. సో దీనికి సంబంధించి వీళ్ళపైన కూడా అరెస్టులు త్వరలోనే జరగబోతాయి అనేది మాత్రం తెలుస్తూ ఉంది.